ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ 2 మంది గెలిచిన ఎంపీలు రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఆచితూచి వేరుస్తున్నాయి. అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్షగా పనిచేస్తున్నాయి. బీజేపీ సైతం సిట్టింగ్ ఎంపీలపై గురిపెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలోకి పలువురిని చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చే యోచనలో కూడా ఉంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్ రామ్ సైతం కారు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే వారు కాశీయా తీర్థం పుచ్చుకున్నారనే వార్తలు చక్కర కొడుతుంది. ఇప్పటికే బీజేపీ నేతలు బీబీ పాటిల్తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ రాములతో సైతం భేటీ అయినట్లు తెలుస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో కారు దిగడం ఖాయమని చెప్పేసి దాదాపు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన తనయుడు భరత్ సైతం కాశీయాన్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తుంది. రాములు కుమారుడు భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఆయన జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించాలని పలుమార్లు కోరినా పార్టీ పట్టించుకోవడంతో ఇరువురు పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. తెరపైకి దిల్రాజ్ పేరు కూడా వస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరితే నాగర్ కర్నూలు స్థానం నుంచి ఆయన బరిలోకి దింపాలని పార్టీ భావిస్తుంది. కాగా రాములు మాత్రం తనకు టికెట్ ఇవ్వకుండా పర్లేదని తన కుమారుడికి ఇచ్చిన చేరేందుకు సిద్ధమని ప్రపోజల్ బీజేపీ నేతల వద్ద పెట్టినట్లు సమాచారం. బీబీ పాటిల్ కాషాయ పార్టీలో చేరితే ఆయనకు జహీరాబాద్ స్థానాన్ని ఇవ్వాలని కమల్నాథులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీబీ పాటిల్ చేరకుండా సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం ఇవ్వాలని కాషాయ తన ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేని త్వరలోనే జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా బీబీ పాటిల్ సైతం త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరు అందుకుంది. అంటే అన్ని ఓకే అనుకుంటే నేడో రేపో ఆయన చేరే అవకాశాలు అయితే ఉన్నాయి.